ఆనంద్ వ్యాపారం పని మీద ఒంటరిగా కారులో దాదాపు 100 మైళ్ళ దూరంలో ఉన్న నగరానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. నిన్న వెళ్తున్నప్పుడు అతని మనసు వ్యాపార విషయాలు, లాభాలు, కొత్త పరిశ్రమలు, పన్నులు తగ్గించే ఉపాయాలు, కొత్త కారు కొనాలనే ఆలోచనలతో నిండిపోయి దారిలో ఏమాత్రం దారి తప్పకుండా ఆ నగరాన్ని చేరుకున్నాడు. ఈ రోజు తిరిగి వస్తుండగా ఉదయం జరిగిన సంఘటన గురించి ఆనందలోతుగా ఆలోచనలో మునిగిపోయాడు. తన తండ్రికి చాలా సన్నిహితుడైన ఒక వ్యక్తి ఉదయాన్నే అతన్ని ఒక దేవాలయానికి తీసుకువెళ్లాడు. అతనికి స్వతహాగా ఆలయాలు, గోపురాల పట్ల ఎలాంటి ఆసక్తి లేదు. దేవుడు, దెయ్యం వంటి విషయాలపై అతనికి నమ్మకం కూడా లేదు. కనిపించని, నిరూపణ కాని సత్యాల కోసం ఆరాటపడి ఈ మానవ జన్మలు అనుభవించాల్సిన భౌతిక సుఖాన్ని వదులుకోవడం కంటే అమాయకమైన పని మరొకటి లేదని అతను తనలో తాను గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆనంద్ తండ్రి రోజుకొకసారి మాత్రమే భోజనం చేసి సామాన్యమైన బట్టలు ధరించి చిన్న ఇంటిలోనే నివసించేవాడు. సుఖంగా జీవించే అవకాశాలన్నిటినీ అతను తృణాప్రాయంగా వదిలేసుకున్నాడు. తను మాత్రమే కాక తన కొడుకు కూడా తాను బతికినంతకాలం తనలాగా క్రమశిక్షణతో ఉండాలని కోరుకునేవాడు. ఎవరి బూట్లు వారే తామంతట తాము పాలిష్ చేసుకోకపోతే అతని మనసు శాంతించేది కాదు. తన లాభాల్లో సగం వరకు దాన ధర్మాలకే ఖర్చు చేసేవాడు. అలాంటి తండ్రి కనిపించని సత్యాల కోసం అన్వేషిస్తూ ఇదే సత్యమని ఊహించిన దాన్ని నిరూపించుకోలేని స్థితిలో చివరకు వెళ్ళిపోయాడు. 1 సంవత్సరం గడవక ముందే లోకం అతన్ని పూర్తిగా మర్చిపోయింది. అందుకే తన తండ్రి గతించిన తర్వాత బాధ్యతలు తన భుజాలపై పడగానే ఆనంద్ ప్రజల పొగడ్తలనో మొక్క స్థుతులనో పట్టించుకోలేదు. తండ్రి చేస్తూ వచ్చిన దాన ధర్మాలను పూర్తిగా ఆపేశాడు. లాభాల్ని వ్యాపార విస్తరణకు ఉపయోగించి వ్యాపారాన్ని వేగంగా అభివృద్ధి చేశాడు. తన కుటుంబం, తాను, భార్య, పిల్లలు, ఇప్పుడే కాక వచ్చే కొన్ని తరాల వరకు ఏ లోటు లేకుండా జీవించేలా చేయడానికి అతను అహర్నిశలు శ్రమిస్తున్నాడు. సుఖాల పట్ల ఆసక్తి కలిగిన అతని మనసు ఆ సుఖాల కోసం డబ్బు ఖర్చు చేయడానికి ఎలాంటి సంకోచం చూపదు. అతని శరీరం కేవలం గట్టి ఆహారంతోనే కాక సౌఖ్యాలతోని బలంగా తయారైంది. అలాంటి ఆనంద్ ఈ రోజా నగరంలోని దేవాలయ ప్రాంగణంలో తన తండ్రి శిలాప్రతిమని చూశాడు. తన తండ్రి బ్రతికున్నప్పుడు ఇలాంటి ప్రతిమని ప్రతిష్ఠించలేదని అతనికి బాగా తెలుసు. అలాంటి పనికి తన తండ్రి ఎప్పటికీ అంగీకరించేవాడు కాదు. ఆ శిలాప్రతిమ చుట్టూ చిన్నపాటి పూలతోట ఉంది. కొంతమంది భక్తితో ప్రతిమ వైపు చూస్తూ తల వంచి నమస్కరిస్తున్న దృశ్యాన్ని అతను గమనించాడు. ఎప్పుడు ప్రతిష్ఠించారు? ఆనంద్ అడిగాడు. తన తండ్రి శిలాప్రతిమని ప్రతిష్ఠించే సమయంలో కనీసం తనను, ఆయన ఏకైక కుమారుణ్ణి పిలిచి సమాచారం చెప్పాలన్న మర్యాద కూడా ఈ నగరవాసులకు లేదని ఆనంద్ మనసు కొంత కలత చెందింది. ఆ విగ్రహం వైపు చూస్తూ భక్తితో నమస్కరిస్తూ దారి తప్పని మహానుభావుడు అన్నాడు. కారులో తిరిగి వస్తుండగా ఆనంద్ మనసులో ఈ ఆలోచనలే తిరిగాయి. మనిషికి ఒక దారి ఉంటుందని, ఆ మార్గంలో పయనిస్తూ ఎక్కడో ఒక చోట జీవనం ముగిసిన మరో జన్మలు అదే చోట మళ్ళీ పుట్టి మళ్ళీ ఆ మార్గంలో ముందుకు సాగిపోతాడని, చివరికి గమ్యమైన పరమాత్మని చేరుకుంటాడని, జన్మజన్మకు తప్పుల్ని తగ్గించుకుంటూ సత్కార్యాల్ని పెంచుకుంటూ సద్గుణాల సౌరభంతో భగవంతుణ్ణి చేరడమే మానవుని లక్ష్యమని ఎక్కడో ఎవరో చెప్పగా విని గతంలో దీన్ని వెక్కిరించి నవ్వుకున్నాడు. మతం మనిషికి నల్లమందు వంటిదని, ఎవరో అన్న దాంట్లో నిజముందని దాని జోలికి తను పోలేదు. మతం ప్రతిపాదికగా మనిషి మార్గాలన్నీ సృష్టించబడ్డాయి. దేవుని ప్రమేయం లేకుండా ఏ మతమూ లేదు. దేవుని రూపంలో భయము, భక్తి రెండూ ఉన్నాయి. రెండు మానవుని ప్రాపంచిక సౌఖ్యాలకు శత్రువులు. పాపం చెయ్యని మనిషి ప్రాపంచిక సుఖాల్ని పొందలేడు. కారుని మెల్లగా నడుపుతూ ఆనంద్ మరో సిగరెట్ వెలిగించాడు. అతని ఆలోచనలు ఆ సిగరెట్ లాగా ఆరిపోకుండా రగిలిపోతూ ఉన్నాయి. తన తండ్రి స్నేహితుడు అతన్ని ఆ దేవాలయంలోకి తీసుకువెళ్లి ఆ మాటలు వంటూ తండ్రి కొడుకుల మధ్య ఉన్న తేడాలను సూటిగా ఎత్తి చూపాడు. డబ్బు, మద్యం, స్త్రీ, ఈ 3 విషయాల్ని తప్పించి మనిషికి వేరే ఏది నిజమైన సుఖాన్ని ఇవ్వలేవు. తెలివి తక్కువ వాళ్లే నీరు సమృద్ధిగా దొరికే సమయంలో ఎండమావుల వెంట పరిగెత్తి దాహం తీర్చుకోవాలని చూస్తారు. పచ్చని ఆకులు అందుబాటులో ఉండగా ఎండినాకుల్ని పట్టుకొని గతంలోని పచ్చదనాన్ని తలుచుకుంటూ ప్రాకులాడుతూ ఉంటారు ఈ భక్తులు, వేదాంతులు. ఈ రోజు అనుభవించే సుఖమే నిజం. రేపటి సుఖం కేవలం ఊహ మాత్రమే. ఈ రోజు సుఖాన్ని వదులుకొని రేపటి ఊహల్లో మునిగి తన సుఖాన్ని ఎవరు చంపుకోమన్నారో? నేడు సుఖాన్ని అనుభవిస్తున్న వాళ్లే నిజంగా దారి తప్పని వాళ్ళని ఆలోచిస్తూ ఆనంద్ సిగరెట్ పీకను బయటకు విసిరాడు. ఆలోచనలో చిక్కుకొని ఇప్పటి వరకు తాను దారి తప్పానని ఆనంద్ పోల్చుకోలేదు. కానీ మనిషి సంచారం లేని ఒక ఎత్తైన ఘాటిదారిలో కారు నడుస్తుండగా తాను నిజంగానే దారి తప్పానని అతడికి అర్థమైంది. చుట్టూ దట్టమైన జాబు చెట్లు, వాటి కొమ్మలపై కేరింతలు కొడుతున్న కూతులు అతడు అడవి మార్గంలోకి వచ్చేశాడని సంకేతం ఇస్తున్నాయి. ఘాటు రోడ్డుపైకి వెళ్లి కారుని తిప్పాలని నిర్ణయించి అతని కారుని ఆపాడు. ఒక్కసారి కారు దిగి చుట్టూ చూశాడు. ప్రకృతి ఎండలో వెలిగిపోతుంది. చుట్టూ కలియ చూస్తే
ప్రకృతి ఆకాశాన్ని గొడుగ్గా వేసుకున్నట్లుంది. దూరాన కొండలు మండిపోతూ దినకరుణ్ణి చీల్చి మింగాలని బల్లుకల్లా ఎదురుచూస్తున్నాయి. ఆ రక్తంతో సింగారించటానికి తెల్లని మబ్బులను ఆహ్వానిస్తున్నాయి. ఎండమావులు వేడిని భరించలేక ఏటి ఒడ్డుకు పరిగెడుతున్నాయి. గాలికి గులాబీ వనంలో రేఖల వర్షం కురుస్తుంది. కమలాల కిందకి రాలుతున్నాయి. అతని కొద్ది క్షణాలు ప్రకృతి పచ్చని ఊయలలో ఊగాడు. విరబూసిన గులాబీల్ని తెంపి ముందు సీటులో కుప్పగా వేశాడు. కమల పండ్లను ఏరి వెనక సీట్లో ఉంచాడు. ఇంతలో చెట్లపైన ఉన్న కోతుల కోలాహలం వినిపించింది. దూరంగా ఎక్కడ ఒక లేడి పిల్ల గెంతులేస్తూ వెళ్తుంది. అతడు ఎదురుగా ఉన్న చెట్టు మీద నుంచి ఒక పెద్ద పాము నెమ్మదిగా కిందకి జారుతుంది. ఆనంద్ వెంటనే రాళ్లు తీసి ఆ పాము మీదకి విసిరాడు. మరో రాయి విసరగానే ఆ పాము దగ్గరలో ఉన్న డొంకలోకి జారిపోయింది. తిరిగి వెళ్దామని కారు స్టార్ట్ చేయబోతుండగా సైడ్ మిర్రర్లో వెనక నుంచి ఎవరో వస్తున్నట్లు ఆనంద్ గమనించాడు. ఎరుపు రంగు చీర కనిపించింది. ఆమె రాను రాను దగ్గరగా వచ్చి గబగబా నడుస్తూ వచ్చింది. ఒక్కసారి అతని వైపు చూసి తిరిగి ముందుకు సాగిపోయింది. ఆ చూపులో ఏదో ఆకర్షణ ఉంది. ఆమె యవ్వనం ఆ శరీరంలో ఉప్పొంగి ఓ కన్నెలేడిలా సొగసుగా కదులుతుంది. సంపెంగ మొగ్గలాంటి ముక్కు, గులాబీల్లాంటి శరీర ఛాయ, మధురలాంటి పెదములతో ఉన్న ఆడవాళ్లను ఇదివరకు చూశాడు, అనుభవించాడు. కాని ఈమెది లేడీలాంటి నిగనిగలాడే శరీర ఛాయ. పొంగిన బొగ్గల ముక్కుని లోనికి తోశాయి. మూతి చిన్నదైన ముద్దుగా ఉంది. తన జీవితంలో అదృష్టమంటే డబ్బు సంపాదనలోనూ స్త్రీ సాంగిత్యంలోని సుఖాల్లోనూ ఇప్పటి వరకు వెతుక్కొని వచ్చిందనుకొని మెల్లగా కారు ముందుకు నడిపాడు. ఆమె వెనక్కి తిరిగి చూడకుండా గబగబా సాగిపోతుంది. కారు అద్దంలో కనిపిస్తున్న కొండ శిఖరాలు కదులుతూ అవి చాలా దగ్గరలో ఉన్నట్లు అనిపించాయి. కొండల నుంచి గలగలా శబ్దంతో జారుతున్న సెలయేర్లు అతని మనసులోనూ అలాంటి ఉత్సాహకరమైన హోరును రేకెత్తించాయి. అడవిలో తేనెటీగలు, గులాబీలు, తీయని కమలా ఫలాలు అన్నీ అతని చుట్టూ కదలాడుతున్నట్లు అనిపించాయి. కారుతో పాటు అతనిలోని భావోద్వేగాలు కూడా వేగంగా పరిగెత్తసాగాయి. ఆనంద్ కారును ఆమె దగ్గరగా తీసుకువెళ్ళాపి దిగబెట్టనా అని అడిగాడు. చాలా దూరం బాబు, సాయంకాలమైనా చేరుకోలేము అంది ఆమె. పర్లేదు, కారులో అయితే తొందరగా వెళ్ళిపోతావు అన్నాడు అతడు. నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు. నా ఆతృత అలాంటిది. నేను చెప్పిన చోట ఆపు బాబు అంది ఆమె. ఆనంద్ ఏమీ మాట్లాడకుండా ముందు తలుపు తెరిచాడు. ఆమె కూర్చుంది. తలుపు మూసేందుకు ఆమె వైపు వంగుతూ అతడు ఒక్కసారిగా తన భుజంతో ఆమెను తాకాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గులాబీలు కొంచెం నలిగిపోయాయి. అతడు మరో సిగరెట్ వెలిగించి కారును ముందుకు నడిపించాడు. ఎందాక వెళ్తున్నావు ఆనంద్ అడిగాడు. అక్కడ కనిపిస్తున్న కొండలు, వాటి వెనక మా ఊరుంది అంది ఆమె. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆ ఘాటి కింద నా కన్నవారి ఊరు ఉంది. పొలంలో ఉన్నాను. నా మొగుడికి పెద్ద జబ్బు చేసిందని కబురొచ్చింది. ఒక్కసారిగా బయలుదేరి వచ్చాను అంది. మీ వాళ్ళెవరు తోడుగా రాలేదా? మా నాన్న ముసలోడు. అయినా ఈ దారిలో నాకు ఒంటరిగా భయం లేదు బాబు అంది ఆమె. అడవి కదా అన్నాడు అతడు. ఈ చిరుతపులులు, జంతువులు వాటిని ఏమైనా అంటేనే మీద పడతాయి, లేకపోతే ఏమీ చెయ్యవు బాబు. పెళ్ళయి ఎన్నాళ్ళైందే? 6 నెలలు నిండలేదు బాబు. మా 5-6 జబ్బు ఎక్కడుందో. పర్వాలేదు, తగ్గిపోతుంది అన్నాడు అతడు. మంచి బాబువి నువ్వు. నీ నోటి మాట నిజం కావాలి అంది ఆమె. తిరిగి వెళ్ళడానికి పెట్రోల్ సరిపోదేమోనన్న అనుమానంతో అతడు కారు వేగాన్ని తగ్గించాడు. ఇనుప దిమ్మ దగ్గర ఉన్న అయస్కాంతం ఆకర్షణను తట్టుకోలేనట్లు అతని మనసు కూడా ఆకర్షణను అడ్డుకోలేకపోతుంది. రోడ్డు పక్కన ఒక పెద్ద చెరువు కనిపించింది. అతడు కారును ఆపాడు. అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి. నాకు ఆకలేస్తుంది. నువ్వు అసలు తిన్నావో లేదో? రా, కాస్త తిని బయలుదేరుదాం అన్నాడు ఆనంద్. నాకు ఆకలి చచ్చిపోయింది బాబు. నాకు తొందరగా ఉంది. మీరు త్వరగా తినేసి రండి అంది ఆమె. అయితే నేను తినను అన్నాడు అతడు. నా వల్ల మీకెందుకు ఇబ్బంది? పదండి వెళ్దాం అంది ఆమె. లేచి కారులోంచి ఒక బ్యాగ్ తీశాడు. అంతవరకు పెద్ద సరస్సుపై పూలమాలలా తిరుగుతున్న తెల్లని పక్షుల గుంపు చెదిరిపోయింది. సరస్సు ధరికి చేరేసరికి తెల్ల కలువలు వణుకుతున్నాయి. విశాల వటవృక్షం ఓడలత ఒడ్డుపై ఒక సాలను కట్టింది. అక్కడకు చేరేసరికి ఆకులు రాలసాగాయి. అల్లంత దూరంలో సుడిగాలి రేగి ధూళిని పైకి లేవనెత్తింది. ఆనంద్ కారు నుంచి పూరీలు తీసి తిను అంటూ ఆమెకిచ్చాడు. కాని ఆమె ముందు మీరు తినండి అంటూ అతన్నే తినమని చెప్పింది. నువ్వు తినకపోతే నేను ఒప్పుకోను అంటూ అతడు బలవంతంగా ఆమె నోట్లో పూరీ పెట్టబోయాడు. ఆమె వెనక్కి వంగింది. ఆమె సరిగ్గా కూర్చొని తల వంచుకొని నెమ్మదిగా తింటూ ఉంది. ఆనంద్ ఆమె వైపు కన్నార్పకుండా చూశాడు. మనసున్న ఆడవాళ్ళు ఇలాంటి వేషాలే వేస్తారని తను నిర్ధారించుకున్నాడు. ఇదంతా లోనున్న ప్రేమను అణచివేయడానికి చేసే ప్రయత్నంలోని నటన. నటించడం చేతకాని ఆడది ఎప్పుడు ప్రేమించలేదని తనకు తెలుసు. ఆకలి జ్వాలలు ఆరగానే అతనిలో కామజ్వాలలు రేగాయి. ఆ మంటల్లో మనసు మండిపోయి
రక్తం బుగబుగలాడి ఉరకలు వేసింది. అతడు ఆమె నోట్లో బలవంతంగా బ్రాంతి పోశాడు. దాహం తీరుతుంది, తాగు తాగు, ఏమీ కాదు అన్నాడు ఆనంద్. తాగడానికి ఇష్టం లేని ఆమె చేత ఇది తీయని సోడా అంటూ బలవంతంగా తాగించాడు. కొద్ది క్షణాల్లో ఆమె నవ్వింది, పక్కపక్కా నవ్వింది. అతడు ఆమె కంటే ఎక్కువగానే తాగాడు. ఆమె లేచి వెళ్ళబోతుండగా అతడు ఆమెను గట్టిగా పట్టుకొని మళ్ళీ కూర్చోబెట్టాడు. ఆ మైకంలోనే ఆమె, మంచి బాబు, నీలాంటి బాబులు ఈ అడవి దారిలో ఎవ్వరో ఇప్పటిదాకా రాలేదు, నా మంచి బాబు అంది. ఆమె సగం మైకంతో ఏవేవో వాగుతుంది. ఎర్రని చీర గాలికి పక్కన నీటిలో ఎగిరిపడి కొంతవరకు తడిసిపోయింది. తడిసిన చీర రంగు నీటిలో వెలిసింది. ఆ నీటిలోని ఎరుపు రంగును పొద్దు పీల్చుకుని పోయింది. ఆమెకు స్పృహ వచ్చినట్టు అతనికి కొంతసేపటి వరకు తెలియలేదు. ఒక్కసారిగా ఆమె అమ్మా అని అరవగానే అతడు చప్పున లేచి చూశాడు. ఆమె ఎప్పటికే లేచి ముందుకు పరిగెత్తి ఆగిపోయింది. అతడు ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె చూపులు ఎక్కుపెట్టిన బాణాల్లా తీక్షణంగా ఉన్నాయి. మరో క్షణంలో ఆమె ఏడుస్తుంది. ఆనంద్ మాట్లాడే శక్తి కూడా లేని వాడిలా నిలబడిపోయాడు. ఆమె కన్నీరు తుడుచుకుంటూ, నేను నా దారిని పోతున్నాను, నన్ను దారి తప్పించేశావు, ఇది నీకు న్యాయమా అంది. ఆనంద్ ఒక్కసారిగా తలెత్తి చూశాడు. కానీ ఆమె ముఖం అతనికి స్పష్టంగా కనిపించలేదు. నా మొగుడికి నా ముఖం ఎలా చూపిస్తాను అంది ఆమె. నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు అన్నాడు అతడు. దేవుడికి తెలీదా అంది ఆమె. ఆనంద్కి అప్రయత్నంగా చిరునవ్వు వచ్చింది. తను తిరిగి వస్తూ తలుచుకున్న తలుపులే జ్ఞప్తికి వచ్చాయి. పద, నేను తొందరగా దిగబెడతాను అన్నాడు ఆనంద్. ఆమె మౌనంగా అతని వెంట నడిచింది. కారులో ఉన్న గులాబీలు వాడిపోయాయి. సూర్యుడి వేడి తగ్గిన సమయంలో పశ్చిమ కొండలు తమ కసి తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నట్లు అనిపించాయి. ప్రకృతి మౌనంగా మారినట్లు ఉంది. ఆమె అతని పక్కన కూర్చొని ఏమీ మాట్లాడకుండా అతని చేతుల వైపు చూస్తుంది. కారు ఒక పెద్ద లోయ పక్కన ఉన్న సన్నని బాటపై నడుస్తుంది. ఆమె ఒక్కసారిగా ఆనందని ఆప్యాయంగా తాకి అతని భుజంపై ముద్దు పెట్టి, అటు చూడు బాబు, ఎంత అందంగా ఉందో అంటూ తూర్పు వైపు చూపించింది. అతడు ఆమె వైపు చూసిన వైపు చూసి ఆమె ముద్దు పెట్టి చెప్పడంతో సంతోషంగా వాహ్ అన్నాడు. ఆ క్షణంలో ఆమె తన బలమంతా ఉపయోగించి కారు స్టీరింగ్ చక్రాన్ని గిరగిరా తిప్పేసింది. కారు దారి తప్పి 100 అడుగుల లోతైన లోయలోకి జారి పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.